వినిపిస్తుందా లేదా? 150 రూపీస్. మౌలి కానీ కానీ. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే మన వైజాగ్ లోని ఫిషెస్ ది ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. లైక్ అక్వేరియం టైప్ లోని కొన్ని రకరకాల జంతువులు అవన్నీ పెట్టి ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో అందులోని మన మెడలోని గురు పాము కూడా వేసుకున్నాను గురు మెడలోని. అక్కడ కింద అదిరిని నాకు అది మెడలో వేసినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ టైం దాన్ని చేతితో పట్టుకోవడం మెడలో వేసుకోవడం అన్ని ఫస్ట్ టైం కదా. సో దాంతో పాటు అక్కడ ఆస్ట్రిచ్లు లైక్ వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ అయితే పెట్టారనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ ఇలాగ ఒక లాంగ్ రన్ కోసం ఇంకొక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. అదేంటంటే జలకన్య థీమ్ అంట. 4-5 డేస్ అవుతుందేమో స్టార్ట్ చేసి. సో ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ ఎగ్జిబిషన్ లోని జలకన్యలు ఎలా ఉంటారు ఏంటి అంటే అవి కూడా ఒకసారి చూసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇదిగో మనతో పాటు రవి ఉన్నాడు. అండ్ అరే నిన్ను చూస్తే ఎందుకు నవ్వు వస్తుందిరా అప్పుడప్పుడు? ఒరే కమెంట్లో అందరూ ఏం పెడుతున్నారు? మౌలి బ్రో ఉంటాడు కదా, మౌలి టాక్స్ తమ్ముడు అంటున్నాడా? వీడి పేరు అర్హంత్, ముద్దు పేరు మనోడికి పక్షి. పక్షి అని పిల్లండి, ఎగురుతా ఉంటాడు ఇటు అటు. అందుకని సాగర్ కళ్ళు చూసావా? నేను డామైపోయాను చూసి వీడియోలోనా. ఇప్పుడు వెళ్తున్నాం మనం, డైరెక్ట్ గా చూద్దాం. వీడియోలో ఎందుకు చూడడం కానీ డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ చూసాక మనోడు రియాక్షన్లు ఇక్కడ ఇలా రియాక్షన్ ఇచ్చాడంటే అక్కడ ఇంకా ఘోరంగా ఇస్తాడు. మీకు కూడా చూపిస్తాను, పదండి వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్ గా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అబ్బా భలే ట్రెడిషనల్ గా ఇక్కడ మంచి సెటప్ చేశారు. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ లో ఎలాగుందో ఎద్దుల బండి గైస్, మంచి అబ్బా భలే డిజైన్ చేశారు. ఎక్కకూడదు పైకి. ఎంట్రన్స్ మాత్రం మంచి ట్రెడిషనల్ గా ఆర్ట్ వర్క్ అయితే అద్దరింది, అసలు మామూలుగా లేదు. ఇక్కడ హ్యారీ చూడండి ఫుల్ స్టైల్ గా ఉంటాడు. హ్యారీ అసలు మామూలు ఈ జెర్కిన్లు ఇవన్నీ. హలో టు మై ఫ్యాన్స్. సో గైస్ ఇది వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ వైజాగ్ జలకన్య ఎక్స్పో 25 అంట. ఏది మంచి కలర్ఫుల్ గా ఉంది కదా లోపల. మొన్న వెళ్ళిన ఎగ్జిబిషన్ కి దీనికి ఎంత కలర్ఫుల్ గా ఉందిరా లోపల. మొత్తం జిగేల్ గా ఉంది కదా. ఏంటి ఏట్రా అరే ఏంటను లాస్ వేగస్ లా ఉందంట. ఇప్పుడు మనం అయితే జలకన్యలు చూడడానికి వెళ్దాం. అరే ఏంట్రా ఫస్ట్ దే ఖాళీగా ఉంది. ఇటు నుంచి అటు ఇదిందంట. అది వీడు ముందే ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నాడు రా. ఇదిగో ఎల్లుగురు జలకన్ ఎల్లుగురు పైనుంచి వాటర్ పడుతుంది రా ఇట్రా. అరే ఏమంటున్నావు జలకన్య గైస్? ఇక్కడ మనకి జలకన్య ఉన్నారు. ఇండియన్ కాదు, రష్యన్ అంట. అదే రష్యా నుంచి వచ్చారంట. ఇక్కడ నుంచి థాయిలాండ్ రష్యా. అరే ఏరా నీకోసమే రా ఇంకొకరు దింపించాం. అదిగో జలకన్యని చూసేవారా? బాగున్నారా? అదే ఏరా అది సూపర్ రా. హ్యాపీ కదా నువ్వు? ఏంటండి ఒకప్పుడు ఆక్వా స్పోర్ట్స్ లో చేస్తాను. నీకు జలకన్య డ్రెస్ దింపాల్సిందిరా. మెరుస్తున్నాయండి. మౌలి కానీ కానీ హ్యాపీగా ఉండరా. నీ జలకన్యతో ఫోటో ఇప్పించాను. థ్యాంక్స్ అని చెప్పు. అది సో గైస్ లోపల మనకి జలకన్య థీమ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బయట మనకి ఇక్కడ షాపింగ్ అన్నమాట స్టార్ట్ అయ్యాయి. ఒరే నువ్వేంట్రా పెద్ద అలా సినిమాలోని షారూక్ ఖాన్ లాగా కొని జలకన్యకు చూసిన తర్వాత ఈ పాట లేదురా.
ఇక్కడ మనకి ఇలాగ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. లేడీస్ పట్టుకొని వస్తే జాగ్రత్త, మొత్తం ఊర్చేస్తారు. ఇక్కడ కీ చైన్స్ ఇవన్నీ బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వండి. ఈ కీ చైన్ మీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వండి, 2 నెలల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్తారు. అరే ఎరా ఈ జలకన్ని కీ చైన్ కావాలా? లేకపోతే ఇప్పుడు ఏంటి నీకు లోపల ఉన్న జలకన్ని తీసుకొచ్చి కీ చైన్ చేసి నీకు ఇవ్వాలా? ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి శాండ్విచ్, ఇది వచ్చేసరికి మనకి ఫుడ్ కీ చైన్స్ అయితే ఉన్నాయి. శాండ్విచ్లు, హాట్ డాగ్స్, బర్గర్స్ భలే ఉన్నాయి. గైస్ ఇక్కడ అమ్మాయి ఇలా పట్టుకొని ఉంది కదా, అబ్బాయిని ఇందు లోపల పెట్టాలేమో. ఇది పెట్టరు ఒకసారి పెట్టి నీటి పెట్టి అందులోని హగ్ చేసుకున్నట్టు ఉంటది. ఏ క్యా భయ్యా హస్బెండ్ వైఫ్ బోలేనా? ఇక్కడ ఏదో వేరే తేడా తేడాగా ఉంది. తీరా బాబు నువ్వు ఫస్ట్ తెలుసు. ఓహో అరే ఇదిరా నీ బుర్ర బూతి అదవా చెత్త చెత్త చేస్తారా కాసేపటికి. కింద నుంచి పెట్టాడు యాదవ. ఇలా పెట్టాలి. ఇది లోపల జలకన్ని చూసావరా? చూసావు, నిన్న ఒక సెట్ కూడా చేశాను నేను. అందులో ఒక జలకన్ని నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది మాయ. అరే అబద్ధాలు ఆడకరా, జలకన్ని చూడకుండా రాలేవు మాయలు ఇక్కడికి, ఇక్కడ దాకా. నువ్వు చూసావు, నేను చూసాను. ఒక జలకన్ని నీకు పర్ఫెక్ట్ సెట్ మాయా. పేరు కీ చైన్ తీసుకున్నాడు అంటే ఎవరో ఉన్నారు, ఎవరినో సెట్ చేశాడు. గైస్ ఇక్కడ నేను ఒక స్పెషల్ కన్ను తీసుకున్నాను. చూడ్ చేయరా, చూడ్ చేయి బే. ఏ కిतना ఇది నొక్కు గురు, నువ్వు ఒకసారి నొక్కు. అక్కడ బటన్ నొక్కు ఫస్ట్ది, అది పైది. ఒక్కసారి నొక్కరా. గైస్ ఇందాక చూపించిన ఆ గన్ అయితే తీసుకున్నాను. దీంతో ఇంకో వీడియో చేద్దాం, మన వాళ్ళందరికి నొక్కిచ్చేసి మంచి ఫన్ చేపిస్తాం దీంతో. ఇసుకో ఎలా మత్కారో ట్రైల్ సబ్ కాయేగా, పైసా దేగా దేగా. బుల్లెట్టెడ్ డబ్బులు ఇవ్వరా? అరే ఏవో తీసుకోరా. అరే నవ్వులే కొద్ది బాగుందిరా. నవ్వులైతే 2 తీసుకుంటున్నావు. స్పైరల్ లా కట్ చేసి దాని మీద బ్యాటర్ వేసారు అండ్ ఆయిల్ లో పెట్టేసారు. సో అలా ఫ్రై అయిన దాని మీద లైట్ గా మనకి మసాలా వేసిస్తారు, చాట్ మసాలా. సో మనకి వచ్చేసింది స్పైరల్ పొటాటో, పైన మైనీస్ సాస్ వేసి ఇచ్చారు. ఒకటి 100 రూపీస్. తినరా వీడు అస్సలు 2 నిమిషాలు కూడా ఆగలేదు. అక్కడ చూడండి మంచూరియా స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్ని ప్లేట్లు చెప్పావరా? 6 ప్లేట్లు అంట. 6 ప్లేట్లు చెప్పావంట. 3 ప్లేట్లు గోబీ మంచూరియా లేదు, వెజ్ మంచూరియా ఉంది. 2 ప్లేట్స్ చెప్పా వెజ్ మంచూరియా. గోబీ మంచూరియా లేదా? గోబీ చేయలేదంటే రేపు పెడతాను అన్నాడు, అడిగాను. రేపు మళ్ళీ వస్తావా? బాగుంటది. ఎగ్జిబిషన్ లో దొరికే గోబీ మంచూరియా కోసం చచ్చిపోతాడు మా వాడు. భయ్యా కిतना ప్రైస్? 30 రూపీసా? అవన్నీ కొట్టేస్తే ఏమొస్తుంది? అవన్నీ కొడితే టెడ్డీ బేర్ వస్తుంది. అరే కేక్ బాల్ 30 రూపీస్ అట. 10 రూపీస్ పెడితే 10 రూపీస్ పడితే టెడ్డీ బేర్ ఇస్తున్నాను 400. అది పడదన్న, అది నీకు కూడా తెలుసు అంత ఈజీగా. మంచూరియా కూడా వచ్చింది. రే నువ్వు మంచూరియా కోసం ఆలోచించక ఇక్కడ ఇది చేయి. అరే అన్ని పడిపోవాలరా, అది పడదు, అది పక్కా పడదు, 100% పడదు. అది 30 రూపాయలు బొక్క. అరే కనీసం ఒక్క గ్లాస్ పడలేదురా. అట్లీస్ట్ ఒక్క గ్లాస్ కూడా పడలేదు కాబట్టి నేను ఒక్క గ్లాస్ అయినా పడేస్తారు. అదే రా టార్గెట్. మంత్రం వేసాడు భయ్య. ఒక్కటి మిగిలిచ్చాను రా. సో మనోడు ఒక వెజ్ మంచూరియా ఆర్డర్ చేశారు. ఓ సంపాడు దీని కోసం. ఇది ఎంత ప్రైస్? 150 రూపీస్. కొన్ని ఆడే కాబట్టి ప్రాబ్లం లేదు, పర్లేదు, ఓకే టేస్ట్. డబ్బులు పోగొట్టుకుంది సరిపోక ఆర్చరీ గేమ్ ఆడతాడు. ఆర్చరీ గేమ్ అయితే నీ హెడ్ నా ద్వే మణిబంధం బైర్ముఖం. కంటి చూపు లక్ష్యం మీద ఉండాలి. లక్ష్యం బాలేదంట. కంటి చూపు లక్ష్యం మీద. బ్రో నువ్వు తప్పుకో. అదే ఒరే వదలరా. ఎల్లో ఓ ఇప్పటికే ఎంత పోయింది తెలుసు కదా. 3వ గేమ్. ఒరే 7 బాల్. ఓకే 6. ఏమొచ్చింది? గోక్కునేది వచ్చింది. వీపు గోక్కురా. గైస్ మనోడికి వీపు గోక్కునేది వచ్చింది. పోన్లే ఏదో ఒకటి వచ్చింది, అది బెస్ట్. పట్టుకో. ఏ ఫాస్ట్ గా గురు టోటల్ చూడు. టిఫిన్ బాక్సా? టిఫిన్ బాక్స్ వచ్చింది. ఏదో ఒకటి వచ్చిందిరా బాబు, పరువు కాబట్టి. పదండి. ఇప్పుడు బుల్లెన్ పక్కన కొడతాను చూడు. ఆడు మీ గన్ను పట్టుకెళ్ళిపోతే మాకు సంబంధం లేదు. పెసరపప్పేనా? పెసరపప్పు సిల్వర్ కోటింగ్ వేసి బాగా రెడీ చేశారు. ఈ పెసరపప్పు గురు. అలాగే
దోల దోల కొట్టు కొట్టు. సో ఇక్కడ మనకి ఇలాగా రింగ్ గేమ్లు, ఇక్కడ బింది గేమ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా డబ్బులు పోగొట్టుకోవాలంటే ఇవి ఆడండి. సరదాగా ఒక 2 సార్లు ఆడొచ్చు, కానీ అదే పనిగా ఆడితే మొత్తం ఎగిరిపోద్ది. మా వాడు ఇంకా ఆపకుండా చూడండి రింగ్ గేమ్ ఆడతాడంట. ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద వేసి బిస్కెట్ ఇస్తారా? ఆ గేమ్ లోని ఇప్పటికి టోటల్ గా దగ్గర దగ్గర 400-500 పెట్టారు. ఆ 400-500 పెట్టి ఆడినందుకు ఏమేమి వచ్చారా? ఇదిగో ఈ టిఫిన్ బాక్స్ ఒకటి, ఒరే ఆ గోక్కునేది ఎవరా ఒకసారి, ఈ గోక్కునేది ఒకటి, వచ్చిన డబ్బులు అంతా గోకేసుకోవడమే సంగతి. నీకు ఇప్పుడు కళ్ళు చెదిరిపోతాయి ఏమొచ్చిందో ఒరే మళ్ళీ ఆడావా? ఓడి అమ్మ మళ్ళీ ఆడితే మనోడికి సూపు గరిట వచ్చింది. సూపు గరిట గరిట వచ్చిందని చెప్పి ఇంట్లోని మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ గరిట కోసం నువ్వు 550 బొక్కిట్టావంటే మాత్రం చెప్పించుకుని పడేస్తారు. రేపు నుంచి లక్ష్మి దీంతోనే ఉండేస్తుంది. సో గైస్ ఇప్పుడు మీకు కాశ్మీర్ లోకి పట్టుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి పక్కన ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి. ఇందు లోపలికి ఎంటర్ అయితే వావ్ సూపర్ బ్రో. ఇదేంటి చెట్టు? యాపిల్ చెట్టా? సో ఇక్కడ ఓ లోపల మొత్తం ఏసీలు పెట్టి చాలా చేసేసారు. ఏదో మంచి ప్రదేశం. ఇక్కడ మనకి మంచు గట్ట ఉంది కదా, ఆ చలిని మనకి ఇక్కడ ఏసీ పెట్టేశారు. మామూలు చలి. అండ్ ఇక్కడ మనకి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ మనకి చూడండి హిమాలయస్, మొత్తం మంచు కొండలు, ఆ ఇల్లు అన్ని బాగున్నాయి కదా. ఇక్కడ మనకి ఒక ఇల్లు ఉంది. ఇంటి లోపలికి మనం వెళ్ళలేండి, కంగారు పడకండి. అండ్ ఇక్కడ మనకి యాపిల్ చెట్లు, అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. కాశ్మీర్ లోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అన్నమాట ఇది. సో ఇవి వచ్చేసరికి ఇల్లులు. నైట్ వచ్చేద్దామా? చేద్దాం రా, డోర్ ఓపెన్ చేయి. ఒరే ఎరగొట్టగరా రే, ముందే చెప్తున్నాను. సో గైస్ ఇక్కడ మనకి చాలా రైడ్స్ ఉన్నాయి. జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్, అండ్ ఇక్కడ కొలంబస్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ ఎగ్జిబిషన్ కైనా ఫస్ట్ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ తో నేనైనా ఎక్కేది జైంట్ వీల్. గైస్ మనం ఇప్పుడైతే జైంట్ వీల్ ఎక్కేస్తున్నాం. ఏదో చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, కానీ ఇప్పుడు అమ్మో ఒళ్ళు తిప్పేస్తుంది. అందుకని అవన్నీ ఎక్కకుండా జైంట్ వీల్ ఎక్కుతున్నాం. 4 మెంబర్స్ 1 2 2 అరే రారా ఎక్కురా. నేను ఉన్నాను కదరా. జస్ట్ అలా పట్టుకో. చెప్పనా ఇది ఎగ్జిబిషన్ వండర్లా అలాంటివి అయితే నమ్మకం ఉంది. ఇది ఎక్కడైనా బోల్ట్ అయిపోయింది, బోల్ట్ ఊడిపోయింది అనుకోరే. అయ్యేం కోరికలు రా. కోరిక వెనకాల చూడు. నీకు భయమే నాకు భయమే, యాక్టింగ్ చేయకు. రే ఫ్రీగా మా ఇంటి మేడ మీద నుంచి చూపించావు కదా. ఉస్మాన్ గడికి కనీసం మన పక్క దాంట్లో కూడా కూర్చోబెట్టలేదు ఉస్మాన్ ని. కట్టారంటావా? హిందీ వాళ్ళు పేర్లు ఇండియాలో అయితే కట్టరా. కట్టర్ కాదురా, వీళ్ళు సొట్టేసి ఒకటి అటు తిప్పేసి ఇటు తిప్పేసి మధ్య వాష్రూమ్ కానీ అటు వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయి కట్టారు. ఉస్మాన్ సో గైస్ ఇక్కడ ఏంటంటే వీడికి జైంట్ వీల్ అంటే వచ్చా. నిజం చెప్పాలంటే టాయిలెట్. ఇప్పుడు మీకు చూపిస్తాడు చూడండి, మామూలు పన్ను కాదు. చూస్తూనే ఉండండి. నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు భయపడ్డం కాదు కానీ నాకు లిటరల్ నార్మల్ భయం అయ్యేది. కానీ వీడు బోల్ట్లు కరెక్ట్ గానే పెట్టాడా, ఆడు సొక్క వేసేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు. భయం వేసింది. ఏంటి నిజమరా? ఆడు గోబీ మంచూరియా తినడానికి వెళ్ళిపోయి ఇంకోటి సొట్ట వేయడానికి వెళ్ళిపోతే నీలాంటి అంటే పక్క గోబీ మంచూరియా తినడానికి వెళ్ళిపోతాడు రా, తెప్పేసి వదిలేసి. ఇందాకే హస్బెండ్ వైఫ్ ఎక్కారు, దాంట్లో ఎక్కారు. ఒక్క రౌండ్ పైకి జస్ట్ ఇలా పట్టుకుని రాగానే హస్బెండ్ దిగి నేనే ఎక్కడ నాకు భయం అని చెప్పి తెలిపాడు. ఈ రోజు నైట్ వాళ్ళ వైఫ్ అలిగేస్తుంది, ఇంకో గొడవే. దాని బదులు ఈ జైంట్ వీల్ ఎక్కేస్తే బాగుండ్రా బాబు అనుకునేలాగా ఫీల్ చేయించింది. అప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ టైం నుంచి సైలెంట్ జైంట్ వీల్ ఎక్కేస్తాడు. ఏగరు అంతే కదా. నువ్వు భయపడక నన్ను భయపెట్టకే. స్టార్ట్ అయిపోయిందిరా. చాలా ఘోరంగా ఉంది. ఒక టైం వచ్చినప్పుడు గట్టి ఫాస్ట్ తిప్పాడు. వినిపిస్తుందా లేదా? అయ్యా అయ్యా చూడు
గడ్డి తిప్పేస్తున్నాడు గైస్. అయ్యా ఒరే ఆడి ఫిజిక్స్ ఏం తెలియదురా, ఆడి తిరుగుతుందో లేదో తెలుసు. ధీరే ఆడ ఒక్కసారి వెనక్కి గేర్ లాగేస్తే ఎక్కడికో ఎగిరిపోద్ది అది. ఎక్స్పీరియన్స్. ఒక టైం వచ్చేసరికి ఆపేయండి అనిపించింది, ఎందుకంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోలేకపోయాను. ఇటు అటు కంటైనర్ రూపేస్తుంది కదా, ఫోన్ ఆపేసి మధ్యలో ఆన్ చేశాను. లేదురా ఆపేస్తాడు లేరా. వాళ్ళు ఎందుకు రా దించలేదు మరి? ఒరే ఒకరి తర్వాత దించుతాడు రా, ఆడికి ఫిజిక్స్ తెలుసురా, బ్యాలెన్స్ అవ్వాలి కదా ఇటు అటు ఒక్కకుండా. ఇప్పుడు వెనక్కి తిప్పేస్తున్నాడు రా, వెనక్కి పట్టుకెళ్తున్నాడు. గుండు తెలుసాడు ఈ ఫిజిక్స్. మధ్యలో ఉండిపోయాం మనమే. ఎలాగనిపించిందిరా రైడ్? కొంచెం ధైర్యం ఉంటే బాగుంది అనిపించింది. అది లేదు నీకు అసలు. ఉంది కానీ ఆ సెకండ్ కి పెళ్ళిందా? సో గైస్ ఎగ్జిబిషన్ కూడా క్లోజింగ్ అయిపోయింది. క్లోజింగ్ మనతోనే అంతసేపు ఇటు అటు ఆడుకుంటూ టైం వేస్ట్ చేసాం. మనం గెలుచుకున్న ఐటమ్స్ వచ్చేసరికి ఒక టిఫిన్ బాక్స్, దీంట్లో గరిట, దీంట్లోకి కూరలోకి గరిట, నెక్స్ట్ వచ్చేసి ఇది వీపు గోక్కోడానికి చెయ్య. ఇది కొనుక్కుందిలే, బబుల్స్ అది కొనుక్కున్నదిరా. లైక్ చేయండి. బాయ్ రా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ రా. నీకు రేపు ఇంకా మళ్ళీ ఐ విల్ మేక్ ష్యూర్ యూ విల్ హ్యావ్ సమ్ ప్యాక్ రైడ్స్. బాయ్ లుంబు. సో గైస్ మా హ్యారీ అండ్ రవి వెళ్తాను వచ్చేసి లైట్ గా బటర్ నాన్ తినేసాను. సో ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎంతతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys.